మెదక్ మండలం శివాయపల్లి ప్రజాపాలన గ్రామసభ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. స్థలాలుండి ఈ యొక్క టార్చ్ షీట్ కానీ, గ్రాస్ రూప్ కానీ, ఈ యొక్క టార్పిన్ రూప్ కానీ ఇవన్నీ చెప్పడం జరిగింది సార్. తర్వాత 13 మంది లిస్టు ఇల్లు తీసుకుంటారు ఒక్కొక్కసారి. సో వాళ్ళకి ఇప్పుడు నాకు కూడా సర్వే చేసినాం, నాకు కూడా రేషన్ కార్డు లేదు అనేసి నేను టిక్ పెట్టినాను. సో మా ఇంటికి కూడా వస్తారు వాళ్ళు. వచ్చినప్పుడు గవర్నమెంట్ జాబ్ హోల్డర్ కాబట్టి నాకు రేషన్ కార్డు ఇయ్యారు. సో అట్లా వాళ్ళు వెరిఫై చేసి ఎవరైనా ఇనెలిజిబుల్ ఉంటే వాళ్ళు తీసేస్తారు. బట్ మన గ్రామ పంచాయతీలోనైతే ఆల్మోస్ట్ ఆ కొత్త రేషన్ కార్డులో అందరు ఎలిజిబుల్ అనేసి చెప్తా ఉన్నారు. తర్వాత ఏంటంటే కిందికి వస్తారు, లేకపోతే వాళ్ళు కూడా ఆల్మోస్ట్ ఎలిజిబులే ఉంటారు. ఇవి కాకుండా కూడా ప్రభుత్వం క్లియర్ గా ఏం చెప్తా ఉన్నదంటే రేషన్ కార్డులకు సంబంధించి అర్హులైన ప్రతి ఒక్కరికి, సో మనకి రేషన్ కార్డ్స్ అంటే మెయిన్ గా మనము బియ్యం తీసుకుంటాం, సో మనం అంటే రేషన్ తీసుకుంటాం మనము. సో ఈ అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఆహార భద్రత అనేది ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డ్స్ ఇవ్వడానికి ప్రభుత్వము కంపల్సరీగా ఇవ్వాలనేసి కృతనిశ్చయంతో ఉంది. సో దానికి తగ్గట్టుగానే ఇప్పుడు మాకు వచ్చిన లిస్ట్ నెంబర్ 1 కొత్త రేషన్ కార్డుల లిస్టు, లిస్ట్ నెంబర్ 2 ఏమో అడిషన్స్. ఈ రెండిట్లో కాకుండా కూడా ఇంకా ఎవరైనా మిగిలిపోయి ఉంటే, సో ఒక్కొక్కసారి ఇప్పుడు సపోజ్